మీ నాన్న తన అభిప్రాయాలను ప్రజలపైన రుద్ది 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 అరిగిపోయింది. మరి ఇప్పుడు నువ్వు తయారైనావు నారా లోకేష్ బాబు గారు. ఇంకెన్నాళ్ళు ఇలాగే నీ అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతావు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఏంటన్నది వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. నేను కూడా పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉన్న ప్రతి గల్లీ నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది మనందరికీ ఏర్పడుతుంది అధ్యక్ష. ఇంకో పక్కన ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చి అద్భుతంగా హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తాం. మన కల్లారా చూసాం. 6 ఎకరాలలో ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కడితే దాని పేరు హైటెక్ సిటీ అని పేరు పెడితే దాంతో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయినావు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2004లో. దాని తర్వాత ఏం జరిగిందో చెప్తా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ORR phase 1 126 కిలోమీటర్లు స్టార్టెడ్ ఇన్ 2006, కంప్లీటెడ్ ఇన్ 2012, which changed the Hyderabad. PV Narasimha Rao Expressway 11.6 kilometers flyover, India's largest flyover, started in October 2005, completed 19th October 2009. GMR International Airport started March 2005, completed 23rd March 2008. ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము, కంప్లీట్ చేయడము. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 2003-4లో రాష్ట్రం నుంచి, అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ అండ్ ITES ఎక్స్పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం 2004 నుంచి 2009, 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు. కాబట్టి ఐటీ అండ్ ITES ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా? 2008-9 వచ్చేసరికి 32,509 కోట్లు. ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో, ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశారు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి 2013-14 వచ్చేసరికి 57,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి. ఎక్కడ 5,650 కోట్లు అని చెప్పి నువ్వు అంతా నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్. వేరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళ క్రెడిట్ ఇవ్వాలి. దాని తర్వాత మన కేసీఆర్ గారు వచ్చారు. ఆయన 2 టర్మ్స్ ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్నగారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయిందో ఆయన కూడా గొప్పగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆయన కూడా గొప్ప పరిపాలన చేసి, మరి ఎక్కడ 5,650 కోట్లు నువ్వు వదిలేసింది, ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు? మన మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే అది నేను నాన్న చేసింది మాత్రమే చెప్పా. కేసీఆర్ గారు ఏం చేసిందని నేను చెప్పను. అది చెప్పకనే మొత్తం నేనే చేసిన హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎక్కువ. చూశారు కదండి, చంద్రబాబు నాయుడు రుద్ది 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 అయిపోయింది. నారా లోకేష్ బాబు ఇప్పుడు రుద్దుతున్నాడు. వాళ్ళ నాన్నగారే అంతా డెవలప్ చేశాడట. ఏం చేశాడయ్యా మీ నాన్నగారు? మీ నాన్నగారు గోరంత కూడా చేయలేదు హైదరాబాద్కి, కానీ కొండంత చేశాడు వైఎస్ఆర్ గారు. మీ నాన్న గోరంత చేస్తే కేసీఆర్ గారు కొండంత చేశారు, రాజశేఖర రెడ్డి గారు 2 కొండలంత చేశారు. మరి ఇంకైనా కానీ హైదరాబాద్ అభివృద్ధి రాజశేఖర రెడ్డి చేశాడు, కేసీఆర్ గారు చేశారు అని గర్వంగా చెప్పుకోవాలి. మీ నాన్నగారు ఉన్నప్పుడు 2004లో ఐటీ ఎక్స్పోర్ట్ 5,600 కోట్లే. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏకంగా 36,000 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ తర్వాత వచ్చాయి అంటే, చేశారు అంటే అది వైఎస్ఆర్ గారి ఘనత ఎలాంటిదో మీరు ఒక్కసారి ఊహించుకోవాలి. 2009 తర్వాత ఐటీ ఎక్స్పోర్ట్స్ 53,000 కోట్లకు వెళ్ళింది, 53,000 కోట్లకి పెరిగింది. చంద్రబాబు నాయుడు పీరియడ్లో 5,600 కోట్లు ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ ఎండయ్యే కాడికి ఐటీ ఎక్స్పోర్ట్స్ 53,000 కోట్లు ఎక్కడ? మరి ఎవరు అభివృద్ధి చేశారు హైదరాబాద్ని అనేది ఇకనైనా ప్రజలందరికీ కూడా మీ 2 చెంపలు వేసుకుని మేము ఇన్నాళ్ళు అబద్ధాలు ప్రచారం చేశాం హైదరాబాద్పై అని ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి మీరు. ORR ఫస్ట్ ఫేజ్లోనే 2006 నుండి 2012 వరకు ఔటర్ రింగ్ రోడ్ని రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. PMR ఎక్స్ప్రెస్ వే ఇండియాలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ అది కూడా రాజశేఖర రెడ్డి గారే నిర్మించారు. తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది కూడా రాజశేఖర రెడ్డి గారే నిర్మించారు.
హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ తెచ్చింది రాజశేఖర్ రెడ్డి గారే. ఇంత గొప్పగా ఓఆర్ఆర్ కానీ, పిఎంఆర్ ఎక్స్ప్రెస్ వే కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ ఇన్ని తెచ్చి ఐటీ ఎక్స్పోర్ట్స్ని కేవలం 10 సంవత్సరాలలో 53,000 కోట్లకు పెంచిన అటువంటి గొప్ప వ్యక్తుల్ని మర్చిపోయి మీ నాన్నగారు హైదరాబాద్ను డెవలప్ చేశాడు అని చెప్పుకోవటం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ప్రజలు ఇకనైనా ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తూ వీలైనంత మందికి, ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.